ఇది క్రీస్తు సుశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన జీవితంలో మనము ఎప్పుడు కూడా సంతోషముగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ఏమి చేసినా కూడా మనము ఆనందముగా ఉండాలనే చేస్తూ ఉంటాం. ఒక మంచి భోజనము చేసినా కానీ, మంచి బట్టలు కట్టుకున్నా కానీ, లేదు ఏదైనా ఒక మంచి పనిని చేసినా కానీ, లేదు కుటుంబ సభ్యులతోచి నీవు సమావేశమై కుటుంబ సభ్యులతోచి ఒక చక్కటి సమయాన్ని గడిపినా కానీ నీవు ఆనందముగా ఉండాలని కోరుకుంటూ ఉంటాం. ఎవరు మనలో సంతోషముగా ఉండాలని కోరుకోరు. మనమందరము కూడా ఆనందముగా సంతోషముగా ఉండాలనే కోరుకుంటూ ఉంటాం. అయితే మనము ఆనందముగా సంతోషముగా ఉండటానికి ఏమి చేయాలి? ఇటువంటి ప్రశ్న ఒక గ్రామంలోని వారికి వచ్చి ఉన్నది. వారు ఆ గ్రామానికి వెలుపల ఉన్నటువంటి ఓ వృద్ధజ్ఞాని వద్దకు వెళ్ళారు. ఆయన్ను అడుగుతూ ఉన్నారు, అయ్యా, మేము సంతోషముగా ఉండాలి అంటే ఏమి చేయాలి? ఎవరు ఎక్కువ సంతోషముగా ఉండగలుగుతూ ఉన్నారు? ఆ జ్ఞాని ఆ గ్రామవాసులతో ఈ విధముగా పలుకుతూ ఉన్నాడు, మీ గ్రామంలో ఎవరైతే ఎక్కువ సంతోషముగా ఉండాలని మీరు అనుకుంటూ ఉన్నారో ఆ వ్యక్తిని నా వద్దకు తీసుకొని రమ్మని చెప్పి ఉన్నాడు. వారు అనుకున్నారు, ఎవరైతే ఎక్కువగా అందముగా ఉంటారో, అందముగా ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కువ ఆనందముగా ఉంటారు అని అనుకున్నారు. అందుకే ఆ గ్రామంలో అందరికంటే ఎక్కువ అందముగా ఉన్నటువంటి స్త్రీని ఆ జ్ఞాని వద్దకు తీసుకొని వెళ్ళారు. ఆ జ్ఞాని ఆ స్త్రీ వంక చూశాడు, పెదవి విరిచాడు, వారితో పలికి ఉన్నాడు, అందం అనేది మనిషికి ఎక్కువ ఆనందాన్ని ఇవ్వదు. మరి ఏమిటి? ఎవరు ఎక్కువ ఆనందముగా ఉన్నారు? వారు అనుకున్నారు, ఏ వ్యక్తికైతే సిరి సంపదలు ఉంటాయో, డబ్బు ఉంటాయో, అన్నీ ఉంటాయో ఆ వ్యక్తి మిగిలిన వారికంటే ఎక్కువ సంతోషముగా ఉంటాడేమో అనుకున్నారు. అందుకే ఆ గ్రామంలో అందరికంటే ఎక్కువ సంపన్నుడు, అందరికంటే సిరి సంపదలు ఉన్నటువంటి వ్యక్తిని ఆ వృద్ధ జ్ఞాని వద్దకు తీసుకొని వెళ్ళారు. ఆ వృద్ధ జ్ఞాని ఆ వ్యక్తిని కూడా చూశాడు, పెదవి విరిచాడు. ఇతను నిజముగా ఆనందముగా ఉన్నాడా? ఇతనికి ఉన్నటువంటి సిరి సంపదలు కానీ, భోగభాగ్యాలు కానీ ఈ వ్యక్తిని నిజముగా ఆనందముగా ఉంచి ఉన్నవా అని ఆ జ్ఞాని ప్రశ్నించి, ఇది కూడా కాదు అన్నాడు. మరి ఎవరయ్యా? ఏమిటయ్యా? ఎవరు ఆనందముగా ఉంటూ ఉన్నారు? ఏమిటి ఒక మనిషిని ఆనందముగా ఉంచగలుగుతూ ఉన్నది? ఆ వృద్ధ జ్ఞాని ఆ గ్రామస్తులందరినీ తీసుకొని పొలము గుండా వెళుతూ ఉన్నాడు. ఆ పొలము గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆ పొలములో ఒక బాలుడు కనిపించి ఉన్నాడు. ఆ బాలుడు ఏడుస్తూ ఉన్నాడు. ఆ బాలుడి చేతిలో గాయపడినటువంటి ఒక చిన్న పిచ్చుక ఉన్నది. జ్ఞాని ఆ బాలుని వద్దకు వెళ్ళాడు. ఎందుకయ్యా ఏడుస్తూ ఉన్నాం? ఆ బాలుడు అన్నాడు, ఇదిగో నా చేతిలో ఉన్నటువంటి ఈ పిచ్చుక గాయపడి ఉన్నది, చనిపోతూ ఉన్నది. ఈ పిచ్చుక యొక్క బాధ నుండి విముక్తిని చేసి ఈ పిచ్చుకను ఏ విధముగానైనా బ్రతికించాలని నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ఈ పిచ్చుక పడుతూ ఉన్నటువంటి బాధను చూసి నేను కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాను అని పలికి ఉన్నాడు. అప్పుడు ఆ వృద్ధ జ్ఞాని ఆ గ్రామస్తుల వంక చూసి, అందరికంటే ఎక్కువగా ఆనందముగా ఉన్నది ఈ బాలుడే, ఇటువంటి వారే జీవితంలో ఎక్కువ ఆనందముగా ఉండగలుగుతారు అని పలికి ఉన్నాడు. స్వార్థముతో జీవించేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఆనందముగా ఉండలేడు అండి. కేవలము తన యొక్క సౌఖ్యాన్ని చూసుకునేటటువంటి వ్యక్తి, కేవలము తన యొక్క సుఖాన్ని మాత్రమే చూసుకునేటటువంటి వ్యక్తి, కేవలము తన యొక్క లాభాన్ని మాత్రమే చూసుకునేటటువంటి వ్యక్తి, కేవలము తన యొక్క పురోగతిని, ప్రయోజనాన్ని చూసుకునేటటువంటి వ్యక్తి ఎంత అందముగా ఉన్నా కానీ, ఎన్ని సిరి సంపదలు ఉన్నా కానీ, సమాజంలో ఎంత స్థానము ఉన్నా కానీ ఆనందముగా ఉండలేడు అన్ని. మరి ఎవరు ఏమిటి ఒక వ్యక్తిని ఆనందముగా ఉంచగలుగుతూ ఉన్నది అంటే, ఏ వ్యక్తి అయితే స్వార్థాన్ని విడనాడి
ఎదుటివారు సంతోషముగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఎదుటి వ్యక్తులు కష్టములో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు, నొప్పిలో ఉన్నప్పుడు వారి యొక్క అవసరాన్ని తీర్చటానికి, వారి యొక్క నొప్పిని, బాధను పోగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఎదుటి వ్యక్తి యొక్క అవసరము తనది అనుకుంటూ ఉంటాడు. ఎదుటి వ్యక్తి యొక్క బాధ తనది అనుకుంటూ ఉంటాడు. ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తి యొక్క ప్రయోజనము కోసము ప్రయత్నించేటటువంటి వ్యక్తే ఇటువంటి నిస్వార్థమైనటువంటి జీవితాన్ని జీవించేవారు మాత్రమే జీవితంలో ఆనందముగా ఉండగలుగుతూ ఉంటారు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరే సహోదరులారా, ఒక్కసారి మీ అందరూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీ జీవితంలో నిజముగా ఆనందముగా ఉన్నారా? ఉండము అండి. ఎందుకంటే మనము ఎక్కువగా దేవుడు మనకేమి ఇచ్చాడు అన్న దానిని గురించి కాకుండా ఎదుటి వ్యక్తికి ఏమి ఉన్నవి, నాకంటే ఎక్కువ సిరి సంపదలు ఉన్నవి అనో, లేదు నాకంటే ఎక్కువగా అది ఉన్నది ఇది ఉన్నది అని ఎదుటి వ్యక్తులతో పోల్చుకుంటూ ఉన్నాము. ఒక విధమైన అసంతృప్తికి లోనవుతూ ఉన్నాం. మరి ఎలా అండి? యేసు ప్రభు ఈనాటి సువార్తలో పలుకుతూ ఉన్నాడు, దేవుడు కూడా మనల్ని ఎప్పుడూ ఏడుస్తూ ఉండడానికి సృష్టించలేదు అని. ఏడుపు గొట్టు అంటూ ఉంటామే. కొంతమంది ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, ఏదో పోగొట్టుకున్నట్లు దిగులుతోటి, నైరాశ్యంతోటి ఉంటారు. ఇటువంటి వారి యొక్క జీవితంలో కానీ, ముఖములో కానీ ఆనందము ఉండదు అండి. వారికి ఎంత సిరి సంపదలు ఉన్నా కానీ, ఏమి ఉన్నా కానీ ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లు దిగులుతోటి ఉంటారు. మా దేవుడు మనల్ని ఈ విధముగా జీవించడానికి కలగ చేయలేదు. దేవుడు మనల్ని జీవము కలిగి ఉండటానికి, ఆ జీవము పరిపూర్ణముగా కలిగి ఉండటానికి కలగ చేసి ఉన్నాడు. బైబిల్ గ్రంథము ద్వారా దీనిని మనము తెలుసుకోవటానికి ప్రయత్నించుదాం. ఏమిటి మనకి ఆనందాన్ని కలగ చేసేది? సత్యము ఏమిటి? ఈనాటి సువార్తలో మనం విని ఉన్నాం. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 11, 12 వచనాలు. నా ఆనందము మీ యందు ఉండవలనని, మీ ఆనందము పరిపూర్ణము కావాలనని నేను మీతో ఈ విషయంలో చెప్పుచూ ఉన్నాం. దీని ద్వారా మనమందరం ఏమి అర్థం చేసుకోవాలి? యేసు ప్రభు కూడా మనము ఆనందముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఉన్నంతలో తృప్తిగా జీవిస్తూ, ఉన్నంతలో ఆనందముగా జీవించడానికి మనమందరము కూడా ప్రయత్నిస్తాము అండి. ఇది మానవ సహజం. దేవుడే మనందరినీ ఈ విధముగా కలగ చేసి ఉన్నాడు. అందుకే యేసు ప్రభు చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు, నా ఆనందం మీ యందు ఉండాలి అని, మీ ఆనందము పరిపూర్ణము కావాలని ఈ విషయాలు మీకు తెలియచేస్తున్నాను. అయితే ఏమిటి అట? మనము ఎప్పుడూ ఆనందముగా ఉండగలుగుతూ ఉన్నాము. ఆయన పలుకుతూ ఉన్నాడు, నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరును ఒకరిని ఒకరు ప్రేమించుకొనడం ఇదియే నా ఆజ్ఞ. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరే సహోదరులారా, ఈ రెండిటికి విడదీయరానటువంటి బంధము ఉన్నది అండి. ఎవరైతే ప్రేమ కలిగి జీవిస్తారో, ఎవరైతే ఇతరులని ప్రేమిస్తారో, ఎవరైతే ఇతరులకు యొక్క ప్రయోజనాన్ని కోరుతూ ఉంటారో వారు మాత్రమే జీవితంలో నిజముగా ఆనందముగా ఉండగలుగుతారు అండి. నీవు అసంతృప్తి ఉన్న ఎడల, నీలో ఆనందము లేని ఎడల ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో. నీలో ప్రేమ ఉన్నదా? ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే మనము జీవితంలో ఆనందముగా ఉండగలుగుతూ ఉన్నాం. నేను ఒక చక్కటి పుస్తకాన్ని చదివి ఉన్నాను. ఆ పుస్తకం యొక్క పేరు అన్కండిషనల్ లవ్. ఈ పుస్తకాన్ని వ్రాసినటువంటి వ్యక్తి జాన్ పువెల్ అనేటటువంటి యేసు సభ గురువు అని. దీని ద్వారా ఈ పుస్తకంలో ఆయన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క ఉదాహరణ ఇస్తూ ఆనందముగా ఉండటానికి ఎలా జీవించాలనో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరే సహోదరులారా, మనందరికీ కూడా జీవితాశయం ఉంటుంది. మనందరికీ కూడా జీవిత సిద్ధాంతం ఉంటుంది. మనందరికీ కూడా లైఫ్ ప్రిన్సిపల్ అంటూ ఉన్నాం. ఏమిటి నీ జీవిత ఆశయము? ఏమిటి నీ జీవిత సిద్ధాంతం? ఫిలాసఫీ అంటామే, పాలసీ అంటామే, నా యొక్క జీవిత గమ్యం అంటామే. ఏమిటి నీవు చేస్తూ ఉన్నటువంటిది? ఏది నీ చేత చేయిస్తూ ఉన్నది? నీవు జీవిస్తూ ఉంటే ఏ విధము నిన్ను జీవిస్తూ ఉన్నట్లు ఏది నిన్ను చేయిస్తూ ఉన్నది? లైఫ్ ప్రిన్సిపల్, జీవిత సిద్ధాంతం. ఆయన ఈ విషయాన్ని 3-4 వ్యక్తుల ద్వారా ఉదాహరిస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఆయన ఉదాహరించినటువంటి వ్యక్తి హెరోదు వండి. మనందరికీ తెలుసు, యేసు ప్రభు కాలంలో గలిలయ ప్రాంతాన్ని హెరోదు పరిపాలించి ఉన్నాడు. ఈ హెరోదు యొక్క లైఫ్ ప్రిన్సిపల్ ఏమిటో తెలుసా?
జీవిత సిద్ధాంతం ఏమిటో తెలుసా? సుఖించటము. ఇండియన్ ఫిలాసఫీలో ఒక పదము వాడబడి ఉన్నది, చార్వాక సిస్టము, చార్వాక ఫిలాసఫీ అంటారు. దానినే ఇంగ్లీష్లో హెడోనిజం అంటారు. ఈ ఫిలాసఫీ ఏమి చెబుతూ ఉన్నది అంటే, తిను త్రాగు సుఖించు, రేపటి రోజున నీవు మరణిస్తావు కాబట్టి నీవు జీవించినంత కాలము తిను తాగు సుఖించు. ఇది లైఫ్ ప్రిన్సిపల్. దీనిని లైఫ్ ప్రిన్సిపల్గా లేదు జీవిత సిద్ధాంతముగా చేసుకొని జీవించేవారు లేరు అని చాలామంది ఉన్నారు. ఈ హెరోదు జీవితానికే వద్దాం. దేవుడు ఇతనిని గలిలయ ప్రాంతానికి రాజుగా చేసి ఉన్నాడు. అయితే ఇతని యొక్క సిద్ధాంతం ఏమిటి అంటే, సుఖించడమే ఇతని యొక్క సిద్ధాంతం. ఇతను ఎంతవడికి వెళ్ళాడు అంటే, అతడు తన తమ్ముడు భార్యను తన భార్యగా చేసుకున్నాడు. ఏదో అంటూ ఉంటామే, నయము లజ్జ అని. ఆ లజ్జని కోల్పోయాడు వండి, ఆ లజ్జను కోల్పోయాడు, ఆ సిగ్గుని కోల్పోయాడు. అందుకే తన సుఖము కోసము తన తమ్ముడు యొక్క భార్య హెరోదియాను తన భార్యగా చేసుకొని ఉన్నాడు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడు వంటి సహోదరి సహోదరులారా, ఇటువంటి వారి యొక్క జీవిత ఆశయము జీవితంలో సుఖాన్ని పొందడమే. తమ యొక్క శారీరక వ్యామోహాలని, శారీరక కోరికల్ని తీర్చుకోవటమే. అది తినటమే కావచ్చు, లేదు అది త్రాగటమే కావచ్చు, లేదు అది శారీరక సుఖాలని పొందడమే కావచ్చు. దీనికోసం వారు ఏదైనా చేస్తారు, ఎంతవరకైనా వెళతారు. నలుగురు నవ్విపోదురుగాక నాకేమి, ఇవేవి పట్టించుకోరు అని గౌరవాన్ని పక్కన పెడతారు. సమాజం ఏమనుకుంటుందో కూడా పక్కన పెడతారు. తాము చేయవలసినది తాను చేసుకుంటూ వెళతాడు. ఇదే ఇతను చేసి ఉన్నాడు. ఏమి చేశాడు అండి? ఇతడు తమ్ముడి భార్యను తన భార్యగా చేసుకొని ఉన్నాడు. బాప్తిస్మ యోహాను వారిని హెచ్చరించి ఉన్నాడు, ఇదిగో నీవు రాజువి, నీవు చేసినటువంటి ఇది దేవుని యొక్క చట్టానికి వ్యతిరేకము. నీ తమ్ముడు భార్యను నీ భార్యగా చేసుకోవటము ఇది తగదు అని హెచ్చరించాడు. ఏమి చేశాడు? వినాలి కదా, వినలేదు అండి. రాజు కదా, అందుకే బాప్తిస్మ యోహాన్ని చెరసాలలో పెట్టించాడు. ఇంకా చూడండి, ఆయన ఏమి చేశాడు? పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఇటువంటి వారి యొక్క జీవిత ఆశయం ఏమిటి అండి? విందులు వినోదులు అండి. విందులు వినోదాలతో తమ యొక్క కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటారు. చూడండి, ఈ సమయంలో మరి ముఖ్యంగా ఈ కాలంలో ఇటువంటి విందులు వినోదాలని చూస్తూ ఉన్నాం. ఈ విందులు వినోదాల్లో ఏమి జరుగుతూ ఉన్నది మీ అందరికీ తెలుసు అండి. ఎంత ఖర్చు పెడుతూ ఉన్నారు. అది బట్టలకే కావచ్చు, తినటానికే కావచ్చు. ఇదిగో ఒక విందు, ఒక వినోదము అంటే ఎన్ని ఎక్కువ రకాల భోజన పదార్థాలను ఇస్తే అంత ఎక్కువగా అతన్ని మెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకండి? ఇది జానెడు పొట్ట అండి. ఇది జానెడు పొట్ట. ఈ జానెడు పొట్ట కోసము నీవు అన్ని రకాల తిను పదార్థాలని తయారు చేసుకుంటావా? ఎందుకంటే వీరి యొక్క జీవిత ఆశయమే తినటము, త్రాగటము, సుఖించడము. తినడంతో ఆగిపోతూ ఉన్నదా? ఆగిపోతూ అండి. తాగాలి అండి. ఈ తాగటం అనేది కూడా మీ అందరూ చూస్తూ ఉన్నారు. పార్టీలు జరిగినప్పుడు ఏమి జరుగుతూ ఉన్నది అదే ఇతను చేసి ఉన్నాడు. పుట్టినరోజు పార్టీ జరుపుకుంటున్నాడు. విందు వినోదము. ఆ విందు వినోదములో ఇంకా ఎవరికి ఏదో కావాలనిపించింది. అందుకే హెరోదియా యొక్క కుమార్తె లోనికి వెళ్ళినది, నాట్యమాడినది అండి. ఈ హెరోదు విందు వినోదాలతోటి ఎక్కువగా తాగి మత్తులో ఉన్నాడు. ఆ మత్తులో తాము ఏమి అంటూ ఉన్నాడో, ఏమి వాగ్దానం చేస్తూ ఉన్నాడో తెలియకుండా ఏమి ఇవ్వాలి. ఎందుకంటే వారు వచ్చిన వారందరికీ కూడా కనులకి సంతోషాన్ని కలగచేసినది. ఆమె ఏమి చేసినది? తన తల్లి హెరోదియా వద్దకు వెళ్ళినది. హెరోదియా ఆమెకు చెప్పినది, నీవు వెళ్ళి బాప్తిస్మ యోహాను యొక్క తలని వెండి పల్లెంలో ఇమ్మని రాజును అడుగు. వచ్చింది, అదే చేసి ఉన్నది. చూడండి, ఈమె కూడా మత్తులోనే ఉన్నది అండి. ఈమె కూడా ఆ పాప బురదలో మునిగి ఉన్నది. అందుకే ఒక నీతిమంతుడు ప్రవక్త అని ప్రజలందరి చేత పొగడబడుతూ ఉన్నటువంటి బాప్తిస్మ యోహానుని తాను చేస్తూ ఉన్నటువంటి తప్పును ఎత్తి చూపినందుకు అతని యొక్క తలని వెండి పల్లెంలో ఇమ్మని తన కుమార్తె ద్వారా రాజును అడిగించింది. చెప్పాను కదా, తమ యొక్క సుఖాలకి అడ్డముగా ఉన్న వారిని ఎవరినైనా కూడా వీరు తుదముటిస్తారు అండి. న్యూస్ పేపర్లో ఎన్నిసార్లు ఎక్కడ మనము చదవటం లేదు అండి, అడ్డముగా ఉన్నారు అని మీ అందరికీ తెలుసు. చంపారు ఉన్నటువంటి సంఘటనలు కూడా మనము చదువుతూ ఉన్నాం. ఇతను అదే చేశాడు.
అదే చేశాడు. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడు మంచి సహోదరి సహోదరులారా, తన యొక్క సుఖానికి అడ్డుము వస్తూ ఉన్నాడు అని, తన యొక్క జీవిత ఆశయము తిని త్రాగి సుఖించడం, దీనికి అడ్డుగా ఉన్నాడు అని ఎత్తి చూపుతూ ఉన్నాడు అని బాప్తిస్మ యోహాన్ని తల నరికించాడు అండి. యేసు ప్రభు అందుకే ఇతనిని నక్క అన్నాడు. వెళ్ళి ఆ నక్కతోటి చెప్పండి, అతడు నన్ను ఏమీ చేయలేడు. మనము చూస్తూ ఉన్నాము లూకా సువార్త 23వ అధ్యాయము 9వ వచనం ఏమంటూ ఉన్నది? యేసు ప్రభు బంధింపబడిన తరువాత పిలాతు ఇతనిని హెరోదు వద్దకు పంపించాడు. యేసు ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అండి. ఒక్క మాట కూడా ఇతను మాట్లాడలేదు. తన ముందు దేవుని కుమారుడు అక్కడ నిలుచొని ఉన్నాడు. పరిహసించాడు. తన యొక్క సైనికులతోటి సేవకులతోటి కలిసి తన ముందు ఉన్నటువంటి ఆ దేవుని కుమారుని పరిహసించాడు. ఎందుకంటే ఇతడు రాజు అండి. ఆయన యొక్క స్థానానికి, ఆయన స్థాయికి తగ్గట్లు ప్రవర్తించాల, దిగజారాడు. స్టూప్లో అంటామే, దిగజారాడు అండి. ఆ సైనికుల సేవకుల యొక్క స్థాయికి దిగజారాడు. తన ముందు ఉన్నటువంటి యేసు ప్రభుని పరిహసించాడు. అందుకే యేసు ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అండి. ఆ హెరోదు యేసు ప్రభుని ఎన్నో ప్రశ్నించాడు. అద్భుతాలు చేస్తే చూడాలి అనుకున్నాడు. ఒక్క మాట మాట్లాడలేదు అండి. ప్రభువు ఏమన్నాడు? విలువైనటువంటి ముత్యాలనే పందులకు వేయవలదు, విలువైనటువంటి ముత్యాలనే పందులకు వేయవలదు, వాటి విలువ పందులకు తెలియదు కాబట్టి ఆ ముత్యాలని కాళ్ళతోటి తొక్కుతాయి, నీ మీద పడి నిన్ను చెండాడుతాయి, చిలుస్తాయి. ఇదే అతను చేసినది. క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడు వంటి సహోదరి సహోదరులారా, ఇటువంటి వారిని మన సమాజంలో చూడచలేదా? చూస్తూ ఉన్నాము అండి. వీరి యొక్క గమ్యము ఏమి? వీరి యొక్క అంతము ఏముంటుంది? పతనమండి. చెప్పబడుతూ ఉన్నది, ఇతడు రోము చక్రవర్తి చేత ఒక ద్వీపానికి బహిష్కరింపబడ్డాడు అని. తన రాజ్యాన్ని కోల్పోయాడు, తన సుఖాలన్నిటిని కూడా కోల్పోయాడు. ఒక ద్వీపానికి వెళ్ళి ఒక అనాథగా మరణించాడు అండి. ఎవరైతే సుఖాన్ని, శారీరక కోరికలని తృప్తిపరచడమే తమ యొక్క జీవిత ఆశయముగా జీవిస్తూ ఉంటారో, తమ యొక్క జీవిత సిద్ధాంతముగా చేసుకొని జీవిస్తారో, వారు సంతోషాన్ని కనుగొనలేరు అండి. తాత్కాలికమైనటువంటి సుఖము రావచ్చేకము, కానీ నిజమైనటువంటి సంతోషము లభించదు అండి. అందుకే నిజమైనటువంటి సంతోషము దేనిలో లేదు అండి. మరి దేనిలో ఉన్నది? ఇంకొక వ్యక్తిని మనం చూద్దాం. పిలాతు అండి. ఈ పిలాతు రోము చక్రవర్తి చేత యూదయ ప్రాంతానికి గవర్నర్గా నియమింపబడ్డాడు. యేసు ప్రభు ఇతని ముందు నిలుచొని ఉన్నాడు. ఈ పిలాతుకి చక్కగా తెలుసు యేసు ప్రభు నిర్దోషి అని. ఆయనకు చక్కగా తెలుసు నిర్దోషి అని. అయినా కానీ యేసు ప్రభుని విడిచిపెట్టలేదు అండి. ఒక విధముగా ఆయన విడిచిపెట్టడానికి ప్రయత్నించాడు. ఆయన భార్య కబురు పంపింది, ఇదిగో నీ ముందు ఉన్నటువంటి ఈయన ఒక పవిత్రుడు, నిర్దోషి, అతని యొక్క రక్తములో నీవు ఎటువంటి పాత్ర కలిగి ఉండమాకు. చేతులు కడుక్కున్నాడు. యేసు ప్రభు నిర్దోషి అని తెలిసిన విడుదల చేయడానికి ప్రయత్నించాడు, కానీ బెదిరించారు. ఎవరు బెదిరించారు? పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు బెదిరించారు. నీవే గనక యేసు ప్రభుని విడుదల చేస్తే నీవు చక్రవర్తికి స్నేహితుడివి కాదు, నీ పదవిని కోల్పోతావు, నీ పదవిని కోల్పోతావు. ఇక్కడ ఉన్నాడు అండి, పదవి కోసం ఏమైనా చేసేవాడు ఈ పిలాతు. గలిలయ వాసులను చంపాడు. వారి యొక్క రక్తాన్ని దేవాలయంలో బలుల రక్తముతో కలిపి ఉన్నాడు. దీని ద్వారా ఏమర్థమవుతూ ఉన్నది? తన పదవిని కాపాడుకోవటానికి తన ముందు నిర్దోషి ఉన్నాడు. ఎవరండి యేసు ప్రభు? లోకాంతమున ప్రజలందరికీ న్యాయము తీర్చడానికి వచ్చేటటువంటి న్యాయమూర్తి అండి. ఆ న్యాయమూర్తి న్యాయము కోసము తన ముందు నిలుచుంటే అతనికి అంత ధన్యత, బాధ్యత అండి. సృష్టినే తీర్పు విధించబోయేటటువంటి న్యాయమూర్తి ఆ యేసు ప్రభు. ఆయన తనకు న్యాయము కోసము పిలాతు ముందు నిలుచుంటే అతడు అమాయకుడు అని తెలుసు, నిర్దోషి అని తెలుసు. అసూయ చేత వారు ఆయనని తనకు పట్టించారని తెలుసు, ఆయన్ని విడుదల చేయాలని తెలుసు. కానీ భయపడ్డాడు. ఎందుకు భయపడ్డాడు? తన పదవి పోతుందేమోనని భయపడ్డాడు. అందుకే యేసు ప్రభుకి శిలువ మరణాన్ని విధించాడు. లేరా అన్నిటువంటి వారు మనము చూస్తూ ఉన్నాము. సమాజంలో మనము చూస్తూ ఉన్నాము రాజకీయ నాయకులని పదవి కోసం ఎంతగా దిగజారాలనో అంతగా దిగజారుతూ ఉన్నారు. ఎన్ని దుర్మార్గాలు చేయాలనో, ఎన్ని అబద్ధాలు చెప్పాలనో
చెబుతూ ఉన్నారు అండి. చివరికి పిలాతుకు ఏమి జరిగి ఉన్నది? ఇతడు యేసు ప్రభు 33వ సంవత్సరంలో మరణించి ఉత్థానమైతే, యేసు ప్రభు మరణించి ఉత్థానమైనటువంటి 3 సంవత్సరాల తర్వాత రోము చక్రవర్తి ఇతని పదవి నుండి తొలగించాడు, ఇతన్ని శిక్షించాడు. ఏ పదవి కోసమైతే, ఏ అధికారం కోసమైతే అన్యాయం చేసి ఉన్నాడో ఆ పదవిని కోల్పోయి ఉన్నాడు అండి. అందుకే ఎవరైతే తమ యొక్క జీవితంలో పదవి అంటే ఏదో పెద్ద పెద్ద పదవులు మాత్రమే కాదు అండి, ఆధిపత్య పోరు. చూడండి, ఈ ఆధిపత్య పోరు ప్రతి చోట ఉంటాం. ఒక గుంపుగా కొంతమంది వ్యక్తులు పనిచేస్తూ ఉంటే తన చుట్టూ ఉన్నటువంటి 10 మంది కూడా ఆధిపత్యము చూపించాలని ప్రయత్నించేవారు. ఇటువంటి అధికారం కోసం ఏదైనా కూడా చేస్తారు అండి. వీరి యొక్క చివర ఎలా ఉంటుంది? పతనం అండి. పతనమైపోతూ ఉన్న క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడు వంటి సహోదరి సహోదరులారా, ఇక మూడో వ్యక్తి మీరు అనవచ్చు, నేను సుఖాల కోసము పరిగెత్తడలేదు, నేను పదవి కోసము పరిగెత్తడలేదు, నేను అధికారం కోసము దుర్మార్గాలు చేయటలేదు. కానీ అందరికీ సర్వసాధారణమైన శోధన ఒకటి ఉన్నది అండి. ఎక్కువ మంది చేసేది ఉన్నది. ఏమిటి ఆ శోధన? ధనకాంక్ష. ధనాన్ని సంపాదించాలి, సిరి సంపదలు సంపాదించు. నేను ఒక చోట చదివాను, నీవు సంపాదించు, కానీ ఎలా సంపాదిస్తూ ఉన్నావు అది ముఖ్యమండి. ఏదైనా కానీ ఎండ్ డజంట్ జస్టిఫై ద మీన్స్. అంతమనేది నీవు చేసేదానిని సమర్థించదు అండి. నీవు ధనాన్ని సంపాదించాలి, నీతిగా న్యాయముగా సంపాదించు. కానీ అదే ధనాన్ని నీవు అవినీతితోటి, అన్యాయముతోటి, దుర్మార్గంతోటి సంపాదిస్తే ఇది దేవుని వాక్కు సమర్థించదు అండి. కొంతమంది ఈ ధన సంపాదన కోసము ఎంతగా దిగజారాలను అంతగా దిగజారుతూ ఉంటాడు అండి. పౌలు గారు తిమోతికి వ్రాసుడు వంటి మొదటి లేఖలో ఈ విధముగా ఆయన పలుకుతూ ఉన్నాడు. ధనకాంక్ష అనేది సర్వ అనర్థాలకి మూలమంటూ ఉన్నాడు. ఈ ధనకాంక్ష అనేది సర్వ అనర్థాలకి మూలం. ఆ ధనకాంక్ష వలన చాలామంది తమ యొక్క విశ్వాసాన్ని కోల్పోయారు, చాలామంది పతనమయ్యారు అని పలుకుతూ ఉన్నాడు. 1 తిమోతి 6వ అధ్యాయము 10వ వచనం బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు ఉదాహరణగా చూపిస్తాను. ఆ వ్యక్తి ఎవరు అండి? యేసు ప్రభు యొక్క 12 మంది అపోస్తలుల్లో ఒకడు అయినటువంటి యూదా ఇస్కరియోతు అండి. ఈయన యేసు ప్రభుతోటి 3 సంవత్సరములు సావాసము చేశాడు. యేసు ప్రభు యొక్క బోధ విన్నాడు, యేసు ప్రభు చేసిన అద్భుతాలను చూశాడు. ఏమి చేశాడండి? ఈడొక దొంగ. యోహాను వ్రాస్తూ ఉన్నాడు, తాను వ్రాసినటువంటి శుభవార్తలో ఇతని గురించి, వీడు ఒక దొంగవాడు డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. ఏమి చేశాడు? గురువుని 30 వెండి నాణ్యాలకు పట్టించాడు అండి. 30 వెండి నాణ్యాలు వంచే పెద్ద ఎక్కువ కాదు అండి, చాలా చాలా తక్కువ. ఆ తక్కువ డబ్బు కోసమే ఒక గొప్ప ఘోరాన్ని చేశాడు. దేవుని కుమారుణ్ణి 30 వెండి నాణ్యాలకి గురుద్రోహం చేసి పట్టించాడు అండి. మీరు చూడండి, డబ్బు ఏదో లక్షలు కోట్లు దొంగతనం చేసేవారు మాత్రమే కాదు అండి. నేను కొంతమందిని చూస్తూ ఉన్నాను, లేదు ఒక 100 రూపాయల కోసము, లేదు ఒక చిన్న వస్తువు కోసము దొంగతనాలు చేస్తారు, దిగజారుతారు. నాకు అనిపిస్తూ ఉంది, ఏదైనా ఒక దుర్మార్గం చేస్తే దానికి తగ్గట్లు పెద్దదాని కోసము దుర్మార్గం చేయాలి. ఏదైనా ఒక దొంగతనం చేస్తే పెద్ద మొత్తము కోసము దొంగతనం చేయాలి. 100 రూపాయల కోసము దొంగతనం అండి, లేదు ఒక చిన్న వస్తువు కోసము దొంగతనం అండి, లేదు ఒక చిన్న వస్తువు కోసము చేతి వాటమండి. ఏమండి ఇది? ఎందుకంటే దీనిని దిగజారుడుతనం అంటారు. దీనివల్ల ఏమి సాధిస్తున్నారు? లేదు, కొన్నిసార్లు ఇటువంటి డబ్బు మనకి భారముగా తయారవుతుంది. యూదా ఇస్కరియోతు 30 వెండి నాణ్యాల కోసము గురువును అమ్మాడు. ఆ 30 వెండి నాణ్యాలు తనకు ఉపయోగపడతాయి అనుకున్నాడు. ఏమి ఉపయోగపడ్డవి? ఎప్పుడైతే యేసు ప్రభు శిలువ శిక్ష విధించబడ్డాడో వాడిలో పశ్చాత్తాపము కలిగినది. వాడి యొక్క మనసు దూసుకొని పోయి ఉన్నది. దేవాలయానికి వెళ్ళాడు, ఆ వెండి నాణ్యాలని దేవాలయంలో విసిరికొచ్చాడు, వెళ్ళి ఉరివేసుకున్నాడు. అతని యొక్క పొట్ట పగిలిపోయినది అండి. ఆ పొట్టలో ఉన్న ప్రేగులన్నీ భూమి మీద పడ్డవి. అపోస్తుల కార్యములో 1వ అధ్యాయము 18వ వచనం.
క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడు వంటి సహోదరి సహోదరులారా, జాగరూకులై ఉండండి. మీ జీవిత సిద్ధాంతం ఏమిటి? మీ లైఫ్ ప్రిన్సిపల్ ఏమిటి? మీ ఫిలాసఫీ ఏమిటి? ఏది నిన్ను నడిపిస్తూ ఉన్నది? ఏది నిన్ను డ్రైవింగ్ ఫోర్స్ అంటామే, ఏది నిన్ను నడిపిస్తూ ఉన్నది? ఇక ఈ పుస్తకంలో ఆయన మనందరికీ ఆదర్శముగా యేసు ప్రభుని ఇస్తున్నాడు. యేసు ప్రభుని ఇస్తూ ఉన్నాడు. ఈ లైఫ్ ప్రిన్సిపల్ ఎవరైతే డబ్బు కానీ, ఎవరైతే అధికారము కానీ, ఎవరైతే శారీరక సుఖాలు కానీ వీటిని తమ యొక్క జీవిత ఆశయముగా చేసుకొని జీవిస్తారో వారందరూ కూడా పతనమవుతారు. కానీ మనలో నిజమైనటువంటి ఆనందము ఉండాలి అంటే, మన యొక్క జీవితాన్ని ధన్యత చేసుకోవాలి అంటే ప్రేమ ఉండాలి. అది ఎలాగండి? నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోనండి. యేసు ప్రభు యొక్క జీవిత సిద్ధాంతం ఇది అండి. మదర్ తెరేసా గారు ఓ సందర్భంలో ఈ విధముగా పలుకుతూ ఉన్నది. ఏమంటూ ఉన్నది? నీ దగ్గరకు వచ్చినటువంటి ఎవరు కూడా ఇంకొంచెం సంతోషాన్ని అనుభవించకుండా తిరిగిపోకూడదు. కొన్నిసార్లు మనము కొంతమంది వ్యక్తుల వద్దకు వెళితే వారు మనల్ని దిగజార్చి మాట్లాడతారు, అవమానిస్తారు, మన మీద మనకి గౌరవం పోగేటట్లు చేస్తారు. కానీ మన వద్దకు ఒక వ్యక్తి వస్తే ఆ వ్యక్తి మన వద్దకు వచ్చినప్పుడు కంటే కూడా పోయేటప్పుడు ఎక్కువ సంతోషముగా వెళ్ళాలి. యేసు ప్రభు వద్దకు వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా ఇదే అనుభవించాడు అండి. బాధలో వచ్చిన వాడు బాధను కోల్పోయాడు, అనారోగ్యంతో వచ్చిన వాడు ఆరోగ్యాన్ని పొందాడు, కుష్ఠవ్యాధితో వచ్చిన వాడు స్వస్థత పొందాడు. లేదు పాపముతోటి మ్రగ్గిపోతూ ఉన్నవారు, పాపభారముతోటి ఈ భూమి రెండుగా చీలిపోయి ఆ భూమిలోకి నేను దిగజారిపోయినా బాగుండేదే అన్న సిగ్గు, అవమాన, లజ్జ భారముతోటి వచ్చిన ప్రతి వ్యక్తిని కూడా తిరిగి గౌరవముతోటి పంపించాడు అండి. వారిని సంతోషముగా పంపించి ఉన్నాడు. ఎందుకు? ప్రేమను చూపించాడు. ఆయన చూపు ప్రేమను వర్షించింది, ఆయన స్పర్శ ప్రేమను వర్షించింది. ఎంతగా అంటే ఆఖరికి ఆయన యొక్క వస్త్రాల నుండి కూడా ప్రేమ పారిపోయినది అండి. ప్రేమ పొంగి పొర్లిపోయినది. అందుకే 12 సంవత్సరముల నుండి రక్తస్రావంతో బాధపడుతూ ఉన్నటువంటి ఆ స్త్రీ యేసు అంగీ అంచును తాకింది, స్వస్థత పొందింది. ఎందుకండి? ఆయన వస్త్రాలు సైతము ప్రేమను చూపించి ఉన్నవి. ఇదే జీవిత సిద్ధాంతం అండి. ఈ జీవిత సిద్ధాంతాన్నే మనము ఆశయముగా చేసుకోవాలి. ఒక్కసారి మళ్ళీ మనము ఆత్మ పరిశీలన చేసుకుందాం. మన యొక్క జీవిత సిద్ధాంతం ఏమిటి? యేసు ప్రభువు వలె ప్రేమనే మన యొక్క జీవిత సిద్ధాంతముగా చేసుకుంటూ ఉన్నామా? మదర్ తెరేసా గారికి నోబెల్ బహుమతి వచ్చిన సందర్భంలో ఒక విలేకరి అడుగుతూ ఉన్నాడు, అమ్మా, ఈ ప్రపంచ సమస్యలకి నీవు ఇచ్చేటటువంటి సమాధానం ఏమిటి? నీవు ఇచ్చేటటువంటి సమాధానం ఏమిటి? ఆమె అంటూ ఉంది, ఇంటికి వెళ్ళి ఒకరిని ఒకరు ప్రేమించండి, ఇంటికి వెళ్ళి ఒకరిని ఒకరు ప్రేమించండి. మీ పిల్లలు మీ ప్రేమను గ్రహించేటంతగా, చాలా సందర్భాలు ఇది జరగటం లేదు, మీ పిల్లలు మీ ప్రేమను తెలుసుకొని గ్రహించేంతగా వారిని ప్రేమించండి. మీ పిల్లలు మీ ప్రేమని చవి చూడాలి, అంతగా మీరు ఇంటికి వెళ్ళి ప్రేమను పంచండి అన్నది. అందుకే క్రీస్తునాథుని మిక్కిలి ప్రియమడు వంటి సహోదరే సహోదరులారా, మనమందరము కూడా క్రైస్తవులమి, క్రీస్తుని విశ్వసిస్తూ ఉన్నవారమి. అయితే విశ్వాసము ఒక్కటే చాలదు అండి, ప్రేమ ఉండాలి. గలతీయులకు వ్రాసినటువంటి లేఖలో 5వ అధ్యాయము 6వ వచనములో పౌలు గారు పలుకుతూ ఉన్న, ప్రేమ ద్వారా పనిచేయు విశ్వాసమే ముఖ్యం, ప్రేమ ద్వారా పనిచేయు విశ్వాసమే ముఖ్యం. అదే విధముగా 1వ కొరింథీ 13వ అధ్యాయము 2వ వచనంలో పౌలు గారు పలుకుతూ ఉన్నారు, పర్వతములు పెకిలింపగల గొప్ప విశ్వాసము కలిగి ఉన్నా కూడా, చూడండి విశ్వాసం, ఎటువంటి విశ్వాసం? ప్రభువు అన్నాడు కదా, నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ పర్వతము ఇక్కడ నుండి లేచి సముద్రంలో పడమంచే పడుతూ ఉంది. అటువంటి విశ్వాసం ఉన్నా కూడా, పర్వతాల్ని పెకిలింపగలిగిన విశ్వాసం ఉన్నా కానీ ప్రేమ లేనివాడనైన వ్యర్థుడనే అంటూ ఉన్నాడు. 1వ కొరింథీ 13వ అధ్యాయము 2వ వచనం, ఆ అధ్యాయంలోనే పలుకుతూ ఉన్నాడు. 1వ అధ్యాయము 13వ వచనము, 13వ అధ్యాయము 13వ వచనం, అన్నీ కూడా అంతమవుతాయి, 3 నిలిచి ఉంటాయి. ఏమిటి ఆ 3? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను 3 మాత్రమే నిలిచి ఉంటాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అంటూ ఉన్నాడు. ఆమేన్. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని అతని యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాను.
ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యామరి నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారంలోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధించబడెను. పాతాళం దిగి మూడో నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకంకి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయడానికి వచ్చెను. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథలిక సభను ప్రీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర తాను విశ్వసిస్తున్నాను. నిత్య జీవం విశ్వసిస్తున్నాను స్వామి. ఆమేన్. మన యొక్క విన్నపాలని ఆ ప్రభుకి మనవి చేసుకుందాం. అందరూ లేచి నించోండి. అపరక్రీస్తుగా ఉంటూ విశ్వాస మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నాం ఫ్రాన్సిస్ పాప గారిని, పీఠాధిపతులని, గురువులను, డీకన్లను మీ సేవలో నిండుగా దీవించి ప్రభు మార్గంలో నడపడానికి కావలసిన జ్ఞానాన్ని, బలాన్ని, పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జ్ఞానస్థానం పొందిన బిడ్డలుగా మాలో మాకు తరతమ భేదాలు లేకుండా ఏక మనసుతో ఏక కుటుంబంగా జీవించుచు క్రైస్తవ సంఘంలో సమానత్వమును, సామరస్యమును పెంచి పోషించు బిడ్డలుగా మమ్మ దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దేవుని నుండి ప్రేమ పుచ్చినదని మా బిడ్డలు గ్రహించి ప్రేమ స్వరూపులై మేము సంపూర్తిగా ఎరిగి నిండు జీవం పొందినట్లును వారంతా మంచిగా కష్టపడి చదువుకొని ఉన్నత స్థితికి చేరినట్లు ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కృపాసాగర మా సువిశాల భారతదేశాన్ని, మా తెలుగు రాష్ట్రాలని దీవించండి. మాకు సేవలు అందిస్తున్న ప్రభుత్వ సిబ్బందిని, మా ఇరుగు పొరుగు వారిని, మా విచారణకు సహాయపడుతున్న దాతలందరినీ ప్రత్యేకంగా దీవించి వారంతా సుఖ సంతోషాలతో, శాంతి సమాధానాలతో వర్ధిల్లినట్లు మీ దీవెనలను ప్రసాదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత విన్నపాలని ఆ ప్రభుకి మనవి చేసుకుందాం. ఈ మనవలన్నిటినీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. నెల మొదటి ఆదివారము 10వ భాగం. దేవా మంచి సాక్షిగా నీకు ప్రీతిగా ఈ పూజలో బంగారమును వెండి కన్నను మేలిమైన నా మనసే నీకు బంగారమును
కృపను మేలిమైనా నా మనసే నీకు అర్పించగను నిలచియుంటిని.